ప్రైజ్ లా బాగున్నారా? మిమ్మును మీ కుటుంబాల దేవుడు దీవెనకరంగా ఉదయకాలం నింపునుగాక. ఆమేన్. నిన్నటి దినాన దేవుడు పునరుద్ధాన దినమందు కొన్ని ఆత్మను రక్షించాడు. కొంతమంది సంఘంలో బిడ్డలకు బాప్తిస్మం పొందుకున్నారు. ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. ఎంతో మహిమకరంగా బాప్తిసాల కార్యక్రమం జరిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వారి కోసం మీరంతా ప్రార్థన చేయండి. దేవుని రాకడ వరకు వారి నమ్మకంగా ఉన్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు ఈ ఉదయకాండం నీతో వాగ్దానం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ యెహోవా, నీ దేవుడైన యెహోవాని మాత్రమే నువ్వు సేవించాలి, ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే సకల దీవెనలు కలుగుతాయి. పూర్ణమైన మనస్సు కలిగి, పూర్ణమైన హృదయం కలిగి, పూర్ణ శక్తి, నీ శక్తి ఎంతైతే ఉందో అంతకు మించి నువ్వు యేసయ్యను ప్రేమిస్తే అంటున్నాడు. ఎందుకు నువ్వు ప్రేమించాలి అంటే, ఆ పైన అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా అద్భుతీయుడగు దేవుడు. హల్లెలూయా. అద్భుతీయుడగు యెహోవా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతీయుడు ఆయన. కనుక ఆయన నువ్వు ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి అంటే, నీ పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిస్తే దేవుని దీవిస్తాడు. సహోదరుడి, సహోదరుడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు పూర్ణమైన బలముతో, పూర్ణమైన శక్తితో, పూర్ణమైన హృదయం కలిగి ఆయన ఆరాధిస్తే, ఇశ్రాయేలు ప్రజలు నాడు చూడండి, వారు పూర్ణమైన మనస్సు కలిగి, పూర్ణమైన శక్తి కలిగి, పూర్ణమైన ఆత్మను కలిగి వారు దేవుణ్ణి ప్రేమించినప్పుడు వారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు ప్రవేశపెట్టాడు దేవుడు. అలాగే కానాను అనగా పరమ కానానులో నువ్వు చేర్చబడాలి, నువ్వు మహిమకరంగా ఉండాలి అంటే, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన అద్భుతీయ దేవుడు, అద్భుతీయ దేవుడు అండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, సూచక కార్యములు చేసే దేవుడు, లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసే దేవుడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు, చెవికి వినపడవు. అటువంటి కార్యాలు, అద్భుత కార్యములు చేసే దేవుడు కనుక నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించే కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చి దీవించి, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన బలముతో ఆయన మాత్రమే ప్రేమించే కృపను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.